పూర్వకాలంలో గాధిరాజుకు సత్యవతి అనే రూపవతి కుమార్తె ఉండేది. రుచీక మహర్షి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. రాజు షరతుగా అన్నాడు, నీవు నల్ల చెవులు ఉన్న 1000 తెల్లగుర్రాలను తెచ్చిపో. రుచీకుడు సముద్ర తీరంలో భక్తిగా తపస్సు చేసి జలదేవుడు వరుణుని ప్రార్థించాడు. వరుణుడు ఆశీర్వచనంగా ఆ 1000 దివ్య గుర్రాలను అందించాడు. రుచీకు ఆ గుర్రాలను రాజ్యానికి తీసుకెళ్తాడు. రాజు ఆశ్చర్యపడి సత్యవతిని రుచీకకు ఇచ్చాడు. ఈ వివాహం ద్వారా జమదగ్ని మహర్షి జన్మించి భవిష్యత్తులో పరశురాముడు అవతరించాడు. వారి వివాహం తర్వాత సత్యవతి మరియు ఆమె తల్లి భృగు మహర్షిని కొడుకు పుట్టడానికి దీవెనలు కోరాడు. దాని ప్రకారం భృగు మహర్షి తన కోడలైన సత్యవతికి 2 బంగారు పాత్రలలో పాయసమిచ్చాడు. ఒకటి సత్యవతికి బ్రాహ్మణ మంత్రంతో మరియు మరొకటి సత్యవతి తల్లిగారికి క్షేత్రీయ మంత్రంతో. కాని ఆ క్షణంలోనే విధి తన మార్గం మార్చుకుంది. ఆమె తల్లి పాత్రలను మారుస్తుంది. ఆ చిన్న సంఘటనే పరశురాముని అవతారానికి మూలమైంది. సత్యవతి ఈ ఫలితాన్ని సవరించమని ప్రార్థించింది. తద్వారా ఆమె కుమారుడు గొప్ప బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. కాని ఆమె మనవడు దూకుడు యోధుడిగా మారుతాడు. దీని ఫలితంగా జమదగ్ని సత్యవతి గర్భం నుండి ఒక ఋషిగా జన్మించాడు మరియు చివరికి పరశురాముడు జమదగ్ని కొడుకుగా పేరున్న యోధుడిగా జన్మించాడు. రేణుక జమదగ్నుల దంపతులకు జన్మించిన 5వ కుమారుడు. బిడ్డ ముఖం నుంచి వెలువడిన కాంతి ఆకాశమ వరకు ప్రసరించింది. జమదగ్ని ఆశీర్వదించి అన్నారు, ఈ బాలుడు భూమికి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. యువ పరశురాముడు హిమాలయాలలో శివుని తపస్సు చేశాడు. వర్షపు జలపాతం కింద తపస్సు జ్వాలలు ఆకాశం చేరాయి. శివుడు ప్రత్యక్షమై తన ఆశీర్వాదంగా దివ్య పరశును ఆయనకందించాడు. ఒకరోజు రేణుకాదేవి నిత్య పూజకు మడి నీళ్లు తేవడం ఆలస్యం చేయగా జమదగ్ని కోపవేశమయ్యాడు. కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆమెను శిక్షించు. ఎవ్వరూ ముందుకి రాలేదు. కాని పరశురాముడు ధర్మబద్ధంగా తండ్రి మాట విన్నాడు. కన్నీరు కారుస్తూ తల్లి తలను వంచించి కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఒకరోజు సాహసవంతుడైన కార్తవీర్య అర్జునుడు కామధేనువును దోచి అహంకారంలో మునిగిపోయాడు. పరశురాముడు తన పరశుతో యుద్ధరంగంలో ప్రవేశించాడు. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. ఒకే అస్త్రంతో అహంకారం భస్మమైంది. ప్రతీకారానికి కారణమైన ఘట్టం క్షత్రియరాజు కార్తవీర్య అర్జునుడి కుమారులు జమదగ్ని మహర్షిని హతమార్చారు. రేణుకా కన్నీళ్లు భూమిని తడిపాయి. ఆ దృశ్యం చూసి పరశురాముడు ప్రతిజ్ఞ చేశాడు, క్షత్రియ అహంకారాన్ని నశింపజేస్తాను. 21 సార్లు భూమి అంతా యుద్ధరంగమైంది. పరశురాముని పరశుమిన్నువల నాట్యమాడింది. రాజవంశాలు నశించాయి. ధర్మం మాత్రమే నిలిచి ఉంది. యుద్ధం అనంతరం పరశురాముడు వినమ్రంగా ఋషుల పాదాల నమస్కరిస్తూ, ఈ భూమి మీ ఆశ్రమాలకే సొంతం కావాలి అన్నాడు. ఋషులు ఆశీర్వదించారు. కశ్యప మహర్షి చిరునవ్వుతో అన్నాడు, ఓ పరశురామా, నీ కర్తవ్యం పూర్తి అయ్యింది. పరశురాముడు వినయంగా నమస్కరించి బయలుదేరాడు. పశ్చిమ తీరంలో నిలబడి పరశురాముడు సముద్రదేవునికి ప్రార్థన చేశాడు. అలలు వెనక్కి తగ్గి కొత్త భూమి అవతరించింది, కేరళ. ఒకరోజు పరశురాముడు శివుడిని దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వెళ్లాడు. అప్పుడు గణేశుడు అతన్ని ఆపి శివుడు దివ్య ధ్యానంలో ఉన్నారని చెప్పగా పరశురాముడు కోపంతో పరశును గణపతి మీద విసిరాడు. గణేశుడు ఆ అస్త్రాన్ని తిప్పి కొట్టినా తన ఒక దంతం విరిగింది. శివుడు జోక్యం చేసుకున్నారు. అప్పుడు వారి ఇద్దరి మధ్య దివ్య శాంతి నెలకొంది. గణేశుడు చిరునవ్వుతో నిలబడి పరశురాముడు పశ్చాత్తాపంతో వంగి నమస్కరించాడు. శివుడు ఆ దృశ్యాన్ని సంతోషంగా చూశాడు. అప్పటినుండి గణేశుడు ఏకదంతుడుగా ప్రసిద్ధి పొందాడు. త్రేతాయుగంలో మిథిలారాజు జనకుడు దివ్యకాంతితో నిండిన శిశువు సీతను కనుగొని తన కుమార్తెలా పెంచాడు. సీతా స్వయంవరం కోసం మిథిలారాజ భవనంలో పెద్ద సభ ఏర్పాటైంది. ఆ సభలో భగవంతుడు శివుడు ఇచ్చిన ధనుస్సు కేంద్రముగా నిలబడింది. ఎవరు దీన్ని ఎత్తగలరో వారు సీతాదేవిని పరిణయం ఆడవచ్చు. యువరాజులందరూ ప్రయత్నించారు, కాని ధనుస్సు కదలలేదు. ఆ సమయంలో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. వెంటనే అది దిక్కులు పిక్కటిల్లేటట్లుగా పెళ్ళ పెళ్ళ పెట్ట పెట్ట ధ్వనులు చేస్తూ విరిగిపోయింది. అది విన్న పరశురాముడు కోపంతో దివ్యకాంతిలో ప్రత్యక్షమయ్యాడు.
ఇద్దరు అవతారాలు ఎదురెదురుగా నిలిచారు. ధర్మం కొత్త దిశలో ప్రవహించబోతోందనే సూచన. రాముని కళ్లలో విష్ణుకాంతిని గుర్తించాడు పరశురాముడు. కోపం మళ్లీ ప్రేమలోకి మారి పరశురాముడు రామునికి విష్ణుచక్రాన్ని సమర్పించి ఆశీర్వదించాడు. భక్తితో తన ఆయుధాన్ని వదిలి ఆయనకు సమర్పించాడు. విష్ణు స్వరూపుడా, నా యుగం ముగిసింది అన్నాడు. కర్ణ ద్వాపర యుగంలోని ప్రతిభావంతుడైన యోధుడు. బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలని అతను మొదట ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లాడు. కాని ద్రోణాచార్యను అది అర్జునుడికి మాత్రమే నేర్పాడు. తర్వాత కర్ణ పరశురాముని శిష్యుడిగా చేరాడు. పరశురాముడు కేవలం బ్రాహ్మణులే శిక్షణ పొందేవారని నమ్మేవాడు. కాబట్టి కర్ణ తనను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పాడు. అతను అద్భుత నైపుణ్యాన్ని సాధించి పరశురాముడి సమానమయ్యాడు. ఒకరోజు శిక్షణ తర్వాత కర్ణకు ఒక పక్కరె చెట్టు కాలి కొట్టింది. గాయాన్ని మౌనంగా సహచి గురువు మేలకొండకుండా చూశాడు. ఆ గాయాన్ని చూసిన పరశురాముడు కర్ణ బ్రాహ్మణుడు కాదని తెలుసుకుని కోపంతో అతనికి శాపం వేశాడు. తీవ్రమైన సమయంలో నీ శిక్షణ నీవు మర్చిపోతావు. ఈ శాపం మహాభారత యుద్ధంలో కర్ణకు కీలక ఓటములకు దారితీసింది. అయినప్పటికీ తన నైపుణ్యం, ధైర్యం, స్నేహానికి విశ్వాసం చూపుతూ గొప్ప యోధుడిగా నిలిచాడు. పరశురాముడు పర్వత శిఖరంపై తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఆయన చుట్టూ ప్రకాశించే కాంతి ఆయన చిరంజీవిత్వానికి నిదర్శనం. యుగాలు మారినా ఆయన సాక్షిగా ఉంటారు. భవిష్యత్తులో కల్కి అవతారం అవతరించబోతున్నాడు. పరశురాముడు ఆయుధ విద్యను బోధించేందుకు సిద్ధమవుతాడు. పురాతన కాలం మరియు భవిష్యత్తు ఒక క్షణంలో మిళితమవుతాయి. ఇదే పరశురాముని దివ్య వారసత్వం.